నమస్కారం అండి। ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది। దీనికి గాను శ్రీమతి బాల త్రిపుర సుందరి నందుల గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు। శ్రీమతి బాల త్రిపుర సుందరి నందుల గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ। ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి క్రీస్తు శేషులు శ్రీమతి సీతమ్మ నందుల గారి మరియు 101 జన్మదినం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది। క్రీస్తు శేషులు శ్రీమతి సీతమ్మ నందుల గారికి 101 జన్మదినం సందర్భంగా వారి జయంతి సందర్భంగా వారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి నందుల గారికి సీతమ్మ నందుల గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక 2 మాటలండి। మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు। అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారుపేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి సీతమ్మ నందుల గారికి నమస్సుమాంజలి। అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి బాల త్రిపుర సుందరి నందుల గారికి, అలాగే శారదా కునుపులూరి గారికి, శ్రీమతి పావని గారికి, శ్రీహర్ష గారికి, శ్రీమతి పూర్ణిమ గారికి, శశికాంత్ గారికి, చిరంజీవి ధ్రువ గారికి, ఆసిని గారికి, దిశ గారికి, చిరంజీవి అన్విక గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ। ఆ దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ। దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు అండి। అలాగే శ్రీమతి పావని గారికి, శ్రీమతి పూర్ణిమ గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరి ఆ సీతారాముని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ। అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తల్లి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే శ్రీమతి బాల త్రిపుర సుందరి నందుల గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం। ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీటు, సేమియా పాయసము, ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే వెజ్ బగారా రైస్, వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు। అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ।